కొడాలి నాని గారు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే రంగా అంటే రంగా విగ్రహ రంగా వంగవీటి రంగా విగ్రహావిష్కరణకి నేను వెళ్తే అప్పుడు చంద్రబాబు నాయుడు నన్ను ఎలా తిట్టాడు అని కొడాలి నాని మాటల్లోనే వినండి. చంద్రబాబు నాయుడికి కాపులన్నా నచ్చదు, ఎవరన్నా నచ్చదు, తను వేరే బీసీలన్నా నచ్చదు, ఎస్టీలన్నా నచ్చదు, కాపులంటే అస్సలే నచ్చదు చంద్రబాబు నాయుడికి అంటూ కూడా కొడాలి నాని మాటల్లోనే బాబు మా కుటుంబ సభ్యుడు, మేము రాధా కుటుంబ సభ్యులు, మేము ఓన్ చేసుకునేది ఏంటి? రాధాబాబు కాంగ్రెస్ పార్టీలో ఉండగా నేను తెలుగుదేశం పార్టీ, నేను రాధా కలిసి ఎక్కడ కార్యక్రమాల్లో పాల్గొలేదా? మేము కలిసి తిరగలేదా? నేను ఎక్కడ కూడా రాధాబాబుతో కలిసి రంగా గారి విగ్రహావిష్కరణకి వెళ్ళలేదా? నేను కొవ్వూరు వెళ్ళా రాధాబాబుతో, నేను తెలుగుదేశం తను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే. రంగా గారి విగ్రహానికి ఆవిష్కరణ నేను కొవ్వూరు వెళ్ళా, అక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబు నన్ను పిలిచి అమ్మరా బూతులు తిట్టాడు, నువ్వు వెళ్తావు అని చెప్పి. ఏదో వాక్కుంటాడు, ఇవన్నీ పట్టించుకుంటే మళ్ళీ తర్వాత ఈడేది అండలేసి ఈడు వెళ్ళొస్తాడు. ఇవన్నీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కదా ఈ సంగతి. నా క్లాస్ పీకాడు, తమాషాలు చేస్తున్నా, పిచ్చ కథలు చేస్తున్నావు, ఏమనుకున్నా పార్టీ అనుకున్నా, నేను బ్రిక్స్ పెడతాను, నువ్వు బ్రిక్స్ పూల్ చేస్తావా, తొప్పే తోటకూర అని క్లాస్ పీకాడు. మా వాళ్ళు అన్నారు ఎందుకని, 4 ఏళ్ళు చూడరా బాబు వీడియో వెళ్ళి వస్తాడు, ఇవన్నీ మన యువతలే కానీ పిట్ట కథలు ఇట్లాంటి వాళ్ళు నేను చాలా మందిని చూసాను చెప్పి నేను కంటిన్యూ చేశా. ఎవడన్నా అమాయకుడు ఉంటే ఆగిపోయి త్వరగా ఇప్పుడు తిరగమంటున్నాడు మళ్ళీ వాళ్ళని. బాబు మా కుటుంబ సభ్యుడు, మేము రాధా కుటుంబం. విన్నారుగా పాపం ఎంత బాధపడ్డాడు అంటే రంగాను వీళ్ళు ఇప్పుడు కూడా నిన్న కూడా చూసాము, నిన్న కూడా వర్ధంతి సందర్భంగా కాశీకి కూడా రాధాతో కలిసి కొడాలి నాని కూడా వెళ్ళడం చూసాం. కాపులు అంటే ఈయన ఎప్పటి నుంచో మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేము రాధా వాళ్ళు కలిసి మేము కాబట్టి విగ్రహావిష్కరణకి కోలూరుకి వెళితే చంద్రబాబు నాయుడు నన్ను పిలిచి బండబూతులు తిట్టాడు. మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు మళ్ళీ అదే రంగాకి పూలమాల వేసి ఎన్టీఆర్ని ఎలా చంపి పూలమాల వేస్తాడు అలాగే రంగాకి కూడా మళ్ళీ పూలమాల వేసి మళ్ళీ తను కూడా ఇది చేస్తాడు, మేము చేస్తే ఒకటి తను చేస్తే ఒకటి, మళ్ళీ వాళ్ళ సంఖ్య వాళ్ళే ఇది చేస్తాడు చంద్రబాబు నాయుడు అంటూ కూడా కొడాలి నాని తన బాధ చూడండి చెప్పుకున్నాడు. ఎంత చంద్రబాబు నాయుడు ఎలా ఉంటుందో అంటే చంద్రబాబు నాయుడికి ఏదైనా తెలియకుండా చేస్తే కానీ ఎలా తిడతాడు, బూతులు తిట్టాడు పిలిచి నన్ని అంటూ కూడా కొడాలి నాని తన బాధ. అంటే రంగా కాపుల మీద ఎంత కోపం ఉంది, రంగా గారిని చంపింది తనే కాబట్టి అందుకే రంగా గారిని కొడాలి నాని టీడీపీ పార్టీలో ఉన్నాడు కాబట్టి అప్పుడు తను వెళ్ళి విగ్రహావిష్కరణకి వెళ్తే చంద్రబాబు నాయుడికి మండింది, బాగా మండుతుంది కూడా మండింది. అందుకనే పాపం తిట్టినట్టున్నాడు కొడాలి నాని కూడా తన బాధని ఇప్పుడు చెప్తున్నాడు. ఎలాంటి వాడు చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏంటి, ఎంత క్రూరమైన మనస్తత్వం ఉంది చంద్రబాబు నాయుడికి. తను అంటే కాపుల మీద కాపులు అంటే ఎంత అసహ్యము చంద్రబాబు నాయుడికి అనేది కొడాలి నాని మాటల్లోనే విన్నారుగా.